ఇక్కడ భద్రత లేదని అందరూ భయపడుతున్నారు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇంకో గంటలో గన్నాని ఎవరుతారు? కానీ రద్దీ చూస్తే. నమస్కారం. ఒకప్పుడు సేఫ్టీకి, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్గా ఉన్న దుబాయ్పై ఇరాన్ ఎందుకు దాడి చేస్తోంది? అసలు ఈ దాడుల వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? ఈ విశ్లేషణలో దీని గురించి మనం లోతుగా చూద్దాం. సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక మాట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే హబీబీ కమ్ టు దుబాయ్ కాస్త హబీబీ రన్ ఫ్రమ్ దుబాయ్ అయిపోయింది. దుబాయ్ గురించి జనాల మైండ్సెట్ ఎంతలా మారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. ఒకప్పుడు హబీబీ దుబాయ్కి రా అని పిలిచిన సిటీనే ఇప్పుడు హబీబీ అక్కడ్నుంచి పారిపో అనే పరిస్థితికొచ్చేసింది. దుబాయ్ అంటే గల్ఫ్ ముత్యం అని పేరు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఆ పేరు తెచ్చుకుంది. కాని ఇప్పుడు ఇరాన్ చేస్తున్న ఈ దాడులు ఆ పేరుకే పెద్ద దెబ్బ కొడుతున్నాయి. చూడండి, ఈ అటాక్స్ కేవలం బిల్డింగ్లను పడగొట్టడం లేదు, దుబాయ్ అనే నగరానికి పునాది అయిన భద్రత అనే భావననే కూల్చేస్తున్నాయి. అందుకే కదా ఇప్పుడు చాలామంది విదేశీయులు ఆ నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ దాడులు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఈ విజువల్స్ చాలు. ఒకసారి చూడండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగిన డ్యామేజ్, అలాగే ఎంతో కీలకమైన జెబెల్ అలీ ఫ్రీ జోన్లో జరిగిన పేలుళ్లు. ఈ శాటిలైట్ చిత్రాలు చూస్తుంటే దుబాయ్ ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇదంతా చూశాక మనందరికీ ఒకటే ప్రశ్నొస్తుంది. అసలు ఇరాన్ టార్గెట్ ఏంటి? మరీ ముఖ్యంగా దుబాయ్నే ఎందుకెంచుకుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఎందుకంటే ఇరాన్కి అసలు గొడవ అమెరికా, ఇజ్రాయెల్తో. మరి అలాంటప్పుడు మధ్యలో యుఏఈని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకున్న అస్సలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఇరాన్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. దీన్నే మాక్సిమం ప్రైస్ స్ట్రాటజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే శత్రువుకు ఎక్కడ కొడితే ఎక్కువ నొప్పి పుడుతుందో అక్కడే దెబ్బతీయడం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ మీద నేరుగా దాడి చేయడం ఇరాన్కు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఐరన్ డోమ్ లాంటి పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కాని యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు అలా కాదు. అవి చాలా ఈజీ టార్గెట్స్. ఇక్కడ కొట్టే ఇరాన్కు పెద్దగా సైనిక నష్టం ఉండదు, కాని యుఏఈకి మాత్రం ఆర్థికంగా చాలా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. చూసారా? ఇదే ఇరాన్ గేమ్ ప్లాన్. ఇరాన్ ప్లాన్ ఒక 4 స్టెప్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్, యుఏఈ, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలపై దాడులు మొదలుపెట్టాలి. దీనివల్ల ఆ దేశాలపై విపరీతమైన ఎకనామిక్, పొలిటికల్ ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ గల్ఫ్ దేశాల నాయకులే స్వయంగా అమెరికా దగ్గరికి వెళ్లి కాల్పుల విరమణ కోసం లాబీయింగ్ చేస్తారు. ఫైనల్గా అమెరికా తన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఆపేయాల్సొస్తుంది. అంటే డైరెక్ట్గా అమెరికాను కొట్టకుండా యుఏఈ మీద దాడి చేసి తన పనిని సాధించుకోవాలని చూస్తోంది ఇరాన్. అంటే దీని మనం ఒక మిలిటరీ అటాక్గా మాత్రమే చూడకూడదు. ఇది అంతకు మించి ఒక ఎకనామిక్ అటాక్. దుబాయ్ బ్రాండ్ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత సేఫ్ ప్లేస్ అనేది దాని బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసే కదా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్సు, టాలెంట్ అంతా అక్కడికొస్తుంది. ఇరాన్ ఆడుతున్న ఈ గేమ్ చాలా రిస్కీ. ఎందుకంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇరాన్కే ఎదురు దెబ్బ తగలచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ నాయకత్వం గురించి ఏమన్నారో. వాళ్లు మాట్లాడాలనుకుంటున్నారు. నేను చెప్పాను, చాలా ఆలస్యమైంది అని. ఈ ఒక్క మాట చాలు సిచ్యువేషన్ ఎంత టెన్స్గా ఉందో అర్థం చేసుకోవడానికి. ఇలా డిప్లొమాటిక్ ఛానల్స్ మూసుకుపోతే ఇరాన్కు రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. ఇరాన్ ప్లాన్ ఎలా రివర్స్ అవ్వొచ్చు అంటే, 1, ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలన్నీ ఏకమై ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగొచ్చు. 2, యుఏఈ లాంటి సంపన్న దేశాలు, ఫ్రాన్స్, యూకే లాంటి యూరోపియన్ ఎయిర్ ఫోర్స్లను కూడా రంగంలోకి దించొచ్చు. నిజానికి ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్ ఇప్పటికీ యుఏఈకి చేరుకుంటున్నాయి. ఇలా జరిగితే ఈ గొడవ ఇరాన్ చేతులు దాటిపోయే ప్రమాదముంది. సో ఇరాన్ దేనిమీద పందెం కాస్తోందంటే యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు డైరెక్ట్గా యుద్ధానికి రాలేవు అని. ఎందుకంటే వాళ్లకు తమ ఇమేజ్, తమ ఎకానమీ చాలా ముఖ్యం. వాటిని రిస్క్లో పెట్టి పూర్తిస్థాయి యుద్ధానికి దిగడానికి వాళ్ళు ఇష్టపడరు అనేది ఇరాన్ నమ్మకం. ఇదొక పెద్ద గ్యాంబుల్ అన్నమాట. ఈ మొత్తం గొడవ కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు. దీనివల్ల మనకు సేఫ్టీ, లైఫ్ స్టైల్, ఇంకా సావరెనిటీ అంటే సార్వభౌమాధికారం గురించి కొన్ని
తప్పేంటో చూద్దాం. చూడండి, దుబాయ్ గోల్డెన్ వీజా అని, సేఫ్టీ అని, లగ్జరీ అని ఒక కలని అమ్మింది. కానీ ఈ దాడుల వల్ల ఆ కల ఎంత పెళుసుగా ఉందో అందరికీ అర్థమైపోయింది. ఒకప్పుడు మనలో చాలామందికి ముంబై, ఢిల్లీ కంటే దుబాయ్లో ప్రాపర్టీస్ ఎందుకు ఇంత చీప్గా ఉన్నాయి అని డౌట్ వచ్చేది. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అస్సలు పాఠం ఇదే. మనుషులు గాలి సరిగ్గా లేకపోయినా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా ఇలాంటి ఎన్నో ఇబ్బందుల్ని భరిస్తారు. కానీ తమ ప్రాణాలకే ముప్పు ఉంది అన్నప్పుడు మాత్రం అస్సలు సహించలేరు. సేఫ్టీ అనేది అన్నింటికంటే విలువైన ఆస్తి. ఏ వీసా కూడా దానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ తర్వాత నిజమైన సావరినిటీ అంటే ఏంటి అనే ఒక పెద్ద డిబేట్ మొదలైంది. సోషల్ మీడియాలో ఒక కామెంట్ బాగా వైరల్ అయింది. ప్రపంచంలో నిజంగా సార్వభౌమాధికారం ఉన్న దేశాలే 5 మాత్రమే: అమెరికా, చైనా, రష్యా, ఇండియా, ఇంకా ఇజ్రాయెల్ అని. అంటే తమ మీద ఇలాంటి దాడులు జరగకుండా కాపాడుకోగల సత్తా ఉన్న దేశాలే నిజమైన సార్వభౌమ దేశాలు అన్నమాట. మరి ఇంత కాంప్లెక్స్ ప్రపంచంలో దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న ఈ రోజుల్లో నిజంగా ఒక దేశం సార్వభౌమాధికారం కలిగి ఉండటం అంటే ఏంటి? దీనికి అర్థమేంటి? అది కేవలం మిలిటరీ పవరా లేక ఎకనామిక్ స్టెబిలిటీనా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.